హరిహర వీరమల్లు సినిమాకు రావడం చాలా వెయిట్ చేసి వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది సినిమాని తీసిన విధానం చాలా ఆ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. సో, ఆ కాన్సెప్ట్ గానీ, వాళ్ళు తీసుకున్న విధానం గానీ, క్యారెక్టరైజేషన్ గానీ చేయడం గానీ, ఇకపోతే పిన్ టు పిన్ ఆర్టిస్టులని రివీల్ చేయడం గానీ, సో, హరిహర వీరమల్లు అనే పదానికి ఫస్ట్ హరిహర అనే పక్కన పెట్టి వీరమల్లు అనే పదాన్ని ఎంట్రీ చేసి పవన్ కళ్యాణ్ గారు రొటేషన్‌గా తీసుకెళ్లడం గానీ, అసలు కోహినూర్ వజ్రం అనేది మనకు తెలీదు. ఆ కోహినూర్ వజ్రం అనేది ఇంతవరకు అసలు ఎక్కడ ఉంది, ఎలా దొంగిలించబడింది అనేది అది వెండితెర మీదకి అంత పసిగట్టిన విధానం చాలా బావుంది. కొత్త కాన్సెప్ట్ తీసుకొని కొత్తగా ప్రేక్షకుడు తీసుకురావడం, తర్వాత చాలా విభిన్నటువంటి పాయింట్స్‌ని మనం వెండితెర మీదకి తీసుకొచ్చి మనకి అన్ని అద్భుతంగా వివరిస్తున్నారు. చాలా బావుంది ఇది. మ్యూజిక్ ఎట్లా ఉంది మొత్తం 'కీరవాణి' గారి మ్యూజిక్? మ్యూజిక్కు కొల్లగొట్టినాదిరో 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 ఈ పాట చాలా వైరల్ అయ్యింది. సో, ఇది యాస్టీజ్‌గా కూడా థియేటర్‌లో కూడా అంతే వైరల్ అయ్యింది. సో, మూవీ మాత్రం అది అక్కడ వండర్‌ఫుల్ అనిపించింది నాకు. సో, ఇంకా చాలామంది చాలా విభిన్నమైనటువంటి డిఫరెంట్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి. ఎంజాయ్‌ఫుల్ ది సీన్స్ అంటే ఇంట్రెస్టింగ్ మన ప్రేక్షకుడికి అలా వెండితెర మీదకి తీసుకొచ్చేటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి. సో, అవి మాత్రం చాలా ఎక్కడ డిసప్పాయింటెడ్. ఈ తెలుగు పీపులే కాకుండా యావత్ ఇండియన్ పీపుల్స్ మొత్తం కూడా చాలా ఎమోషనల్ అవుతారు. సో, కొన్ని సీన్స్ అయితే మాత్రం కనెక్ట్ అయ్యడం మన బాడీ కనెక్ట్ అయిపోతది. ఎందుకంటే మనకి బ్రిటిష్ వాళ్ళు ఎలా వాళ్ళని వశపరుచుకున్నారు. మన ఇండియన్స్‌ని గతంలో అంటే మొఘల్ సామ్రాజ్యంలో విభిన్నటువంటి చౌలులు ఇక్కడ పరిపాలన అనే మన గ్రంథాలయాలు అన్ని పుస్తకాలు ఉన్నాయి. సో, అదే విధంగా ఇక్కడ ఔరంగజేబు ఏ విధంగా పరిపాలన తర్వాత అక్బరు, బాబరు, హుమాయూన్ ఇన్నంతా తాజ్‌మహల్, ఇలా ముంతాజ్ ఇయన్నీ ఉన్నాయి మనకి. సో, వండర్‌ఫుల్ చూస్తే గ్రంథాలయంలో ఈరోజు పుస్తకాలన్నీ తిరగేసుకుంటే ఈ ఏం చేశారు ఔరంగజేబు ఏం చేశాడు, గతంలో మనం ఎలా ఎదుర్కొన్నాము, ఇక అదే పురాణాలకు హిస్టరీ మనం అంటే అన్నిటికి పురుగు పోసుకున్నటువంటి భారతదేశం మన విభిన్నటువంటి సంస్కృతులకి, మన అలవాట్లకి, ఆచారాలకి, భాషలకి విభిన్నటువంటి అన్నిటికీ పురుడు పోసుకున్నటువంటి మన భారతదేశాన్ని ఎలా వెండితెర మీదకి తీసుకొచ్చి అన్ని కలగలిపి చూపించారు. సో, తల్లి అమ్మ అవుతుంది, భార్య అవుతుంది, కూతురు అవుతుంది, అన్ని విధాలకు మన స్త్రీని వర్ణించాడు. దేవతలుగా కూడా స్త్రీని సూచించాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.